నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. నేను మౌనిక. ఇప్పుడు దేశవ్యాప్తంగా ముఖ్యంగా కర్ణాటక రాజకీయాల్లో ఒకటే కలకలం. శతాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్న రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్కు కర్ణాటక హోంమంత్రి ప్రియాంక్ ఖర్గే నేరుగా సవాల్ విసిరారు. ఏకంగా ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్కే లేఖ రాశారు. ఆర్ఎస్ఎస్ లీగల్ స్టేటస్ ఏంటి? ఆర్ఎస్ఎస్ అకౌంట్స్ ఎక్కడ? లక్షలాది మందితో రూట్ మార్చులు, వేలాది శాఖలు నిర్వహిస్తున్న ఆర్ఎస్ఎస్ ఒక రిజిస్టర్డ్ సంస్థయేనా లేక ప్రైవేట్ అథారిటీనా? ఆర్ఎస్ఎస్ ఆర్థిక మూలాలు ఏంటి? పన్నులు కడుతున్నారా లేదా? ఇది ప్రియాంక్ ఖర్గే వేస్తున్న సూటి ప్రశ్న. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అనేది జాతీయవాద, సాంస్కృతిక, స్వచ్ఛంద సంస్థ. హిందూ సమాజంలో ఐక్యత, దేశభక్తి మరియు క్రమశిక్షణను పెంపొందించడం దీని ముఖ్య ఉద్దేశం. ఆర్ఎస్ఎస్ పై రాహుల్ గాంధీ వంటి నేతలు తరచూ తీవ్ర విమర్శలు చేస్తుంటారు. విమర్శలను ఖండిస్తూ తాము సాంస్కృతిక జాతీయవాదం, హిందూ సంస్కృతి పరిరక్షణ కోసం మాత్రమే పనిచేస్తున్నామని స్పష్టం చేస్తోంది ఆర్ఎస్ఎస్. దేశంలో చిన్న ఎన్జిఓ అయినా, మతపరమైన సంస్థ అయినా, సొసైటీ అయినా ప్రతి ఒక్క రూపాయికి లెక్క చెప్పాలి. పబ్లిక్ డొమైన్లో వివరాలు పెట్టాలి. మరి క్రమశిక్షణ, జాతీయవాదం గురించి మాట్లాడే ఆర్ఎస్ఎస్ తన ఆర్థిక వివరాలను, లీగల్ స్టేటస్ను ఎందుకు దాస్తోంది? రాజ్యాంగబద్ధమైన ప్రజాస్వామ్యంలో ఏ సంస్థ అయినా స్క్రూటనీకి అతీతం కాదు. ఇప్పుడు ఇదే కర్ణాటకలో పొలిటికల్ హీట్ పెంచుతోంది. ఒకవైపు బీజేపీ, సంఘ్ పరివార్ ఇది హిందుత్వ సంస్థపై కావాలని చేస్తున్న రాజకీయ దాడి అని కొట్టిపారేస్తోంది.